शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇవ్వడం జరిగింది। 128 మంది మహిళలకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినాం। ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో 1800 మందికి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం జరిగింది। ఎవరు పెళ్లిళ్ళైనా సరే పేదవాళ్ళు మీ సేవల పోయి అప్లై చేసుకుంటే ఇమ్మీడియట్ గా వాటిని స్క్రూటనైజ్ చేసి దాన్ని చెక్ చేసి ఎంఆర్ఓ లిస్ట్ తీసుకొస్తే దాన్ని చూసి ఇమ్మీడియట్ గా మేము సంతకం పెడతా ఉన్నాం, ప్రభుత్వానికి పంపిస్తా ఉన్నాం। 2-3 నెలల లోపలనే షాదీ ముబారక్ చెక్కులను వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది। మా దగ్గరికి చెక్కులు వచ్చిన వెంబడే మేము తీసుకొచ్చి క్యాంప్ ఆఫీస్లో అందరికీ ఫోన్లు చేసి పిలిపించుకొని ఎటువంటి డిలే లేకుండా వాళ్ళకు ఇవ్వడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా మహిళల కోసం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, మా ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది। వాళ్లకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అలాగే సిలిండర్ల పైన సబ్సిడీ, బ్యాంక్ లోన్స్, పావలా వడ్డీ రుణాలు ఇన్స్టాల్మెంట్లు ఇవ్వడం, ఇంకా వాళ్ళ పిల్లలకు మంచి చదువులు చెప్పించడం, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో చేయనివి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది। ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు కొంతమంది, కానీ మహిళలలో మాకు పూర్తి ప్రజాదరణ ఉంది। ప్రతి మహిళ ఇది మా ప్రభుత్వం, మేము ఓట్లేస్తే వచ్చిన ప్రభుత్వం, మా గురించి అన్ని రకాలుగా మమ్మల్ని ఆదుకుంటుందన్న నమ్మకం మహిళలకు ఉంది। అలాగే రైతులకు కూడా రైతు భరోసా ఇస్తూ ఉన్నాం, సన్న వడ్లకు బోనస్ ఇస్తూ ఉన్నాం। బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని విధంగా మేము వచ్చిన 8-9 నెలల్లోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేసినాం, 75,000 ఉద్యోగాలను ఇచ్చినాం। అన్ని రంగాల్లో కూడా బీఆర్ఎస్ కంటే కూడా మేము మంచి పరిపాలన అందిస్తూ ఉన్నాం। కానీ వాళ్ళు తట్టుకోలేక విష ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రతిపక్షం। వీటిని ప్రజలు గమనించాలని కోరుకుంటూ ఎమ్మెల్యేలు అందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం। మా క్యాంప్ ఆఫీస్లోనే ఉంటున్నాం, ఇక్కడనే నిద్ర చేస్తూ ఉన్నాం। ఎవరికి ఏ సమస్య వచ్చినా కలుసుకోవడానికి అపాయింట్మెంట్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు, 24 గంటలు మేము అందుబాటులో ఉంటాం। ఉంటే క్యాంప్ ఆఫీస్లో లేదా ప్రజల మధ్యలో లేదా సెక్రటేరియట్లో పనుల కోసం తప్ప మాకు వేరే వ్యాపకాలు లేవు, వేరే బిజినెస్లు లేవు। కేవలం ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజా సేవలోనే పూర్తి సమయం గడుపుతూ ఉన్నాం। వారి కోసమే ఈ 5 సంవత్సరాలు కూడా పనిచేస్తాం।